గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు సిపిఐ నేతలు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 స్థానాలను తమకు కేటాయించాలని మహేష్ కుమార్ గౌడ్ను కోరారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అవగాహనతో సిపిఐ కాంగ్రెస్ పోటీ చేశాయన్నారు. ఆనాడు కాంగ్రెస్ చెప్పిన దానికి స్నేహధర్మంతో అంగీకరించామన్నారు. పాత ఒప్పందానికి కట్టుబడి స్నేహధర్మాన్ని పాటించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కు వినతి పత్రం అందించారు కూనంనేని సాంబశివరావు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒక అవగాహనతో మిత్రపక్షాలుగా పోటీ చేశాం. ఆనాడు ఒక్క అసెంబ్లీ సీటే అనివార్య పరిస్థితులని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఒక్క అసెంబ్లీ సీటుకి మేము అంగీకరించాం. 5 స్థానాలు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు కాసేపటి క్రితం గాంధీ భవన్ కు సిపిఐ ప్రతినిధి బృందం రావడం జరిగింది. కూనంనేని సాంబశివరావు, అదే చాడ వెంకటరెడ్డి, కొంతమంది నేతలు, సిపిఐ నేతలు వచ్చి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆయన ఛాంబర్లో కలవడం జరిగింది. ప్రజెంట్ తెలంగాణలో మొత్తం 5 స్థానాలకు 5 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 5 స్థానాల్లో ఖచ్చితంగా సిపిఐకి ఒకటైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిపిఐ నేతలు పట్టుబడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక సానుకూల స్పందన తీసుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 ఎన్నికల సందర్భంగా కేవలం ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా 2 ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి హామీలో భాగంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అయితే ఇవ్వాలంటూ సిపిఐ నేతలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తమ జాతీయ నాయకత్వం కూడా ఇప్పటికే రాహుల్ గాంధీని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కలిసి కూడా అక్కడ ఏఐసిసి కార్యాలయ ఇన్ఛార్జిగా ఉన్న కేసీ వేణుగోపాల్ను కూడా కలిసి విషయానికి సంబంధించి కూడా కోరడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించారు కాబట్టి రాష్ట్ర పార్టీ కూడా మరొక పీసీసీ చీఫ్ను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక సీట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా సిపిఐ నేతలు కూడా కోరుతున్నారు. మొత్తం మిత్రపక్షంగా సిపిఐ కానీ ఎంఐఎం కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పట్టుబడుతున్నాయి మొదటి నుంచి కూడా. అయితే సిపిఐ మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. గతంలో ఒకసారి ఎమ్మెల్సీ అవకాశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా వచ్చినప్పుడు ఆ సందర్భంగా కూడా సిపిఐ కోరినప్పుడు ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవకాశం ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చినట్టు కూడా ఆ విషయాన్ని కూడా కూనంనేని సాంబశివరావు గుర్తు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4 దక్కర్లు ఉన్నాయి కాబట్టి అందులో సిపిఐకి ఒకటైతే మేము ఇప్పుడు అడుగుతున్నాం. నెక్స్ట్ ఇంకొకటి అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకటి ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మరోసారి కూడా ఇంకొకటి ఇవ్వాలంటూ కూడా సిపిఐ నేతలు కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పీసీసీ చీఫ్ని ఈరోజు కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డిని కాదు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖచ్చితంగా కలిసి ఈ విషయానికి సంబంధించి కూడా ఆమెను కూడా వినతి పత్రం ఇస్తామంటూ కూడా సిపిఐ నేతలు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది కాబట్టి ఈ మార్చి 30 వరకే డెడ్ లైన్ ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఖచ్చితంగా తమకు అవకాశం ఇచ్చినట్లయితే తాము నామినేషన్ వేసే అవకాశం ఉంటున్నట్టు కూడా సిపిఐ నేతలు చెప్తున్నారు. హరీష్ ప్రతాప్, మరి సిపిఐ నేతలు చేసిన ఈ ప్రతిపాదనకు పీసీసీ చీఫ్ అంగీకరించారా? అంటే ఆయన ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి గతంలో హామీ ఇచ్చినప్పుడు అప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అప్పుడు మాణిక్రావు ఠాక్రే అదేవిధంగా ముఖ్యమైన నేతల సమక్షంలో అప్పుడు ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి సిపిఐ నేతలు ఏదైతే రిప్రజెంటేషన్ తరకిచ్చారో ఖచ్చితంగా పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాను, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ రేపు మళ్ళీ హైదరాబాద్కు వస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరెవరు ఉంటున్నారు, సామాజిక సమీకరణాలు ఏంటి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మిత్రపక్షాలుగా సిపిఐ కాకుండా ఎంఐఎం కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో వారికి కూడా ఒక సీట్ అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని లెక్కలేసుకొని కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి సో పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు
మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మరోసారి కూడా దీనికి డిస్కషన్ చేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సిపిఐ నేతలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ 2-3 రోజులలో కూడా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రావడానికి ఇంకొక 1-2 డేస్ ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.